నమస్తే మేడం సార్. కొన్ని మైక్ పైకి పెట్టుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్కు స్వాగతం మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్తో మీ యొక్క ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు ఊరితో ప్రారంభించండి మేడం. నా పేరు గిరిజా కుమారి, మాది వైజాగ్. మేము 2010లో ధ్యానం తెలిసింది కానీ 11 సంవత్సరం నుంచి కంటిన్యూ చేసాము. అప్పుడు వైజాగ్లో ధ్యాన మహాచక్రం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ధ్యానం చేస్తున్నాము. అప్పటి నుంచి అందరికీ చెప్తున్నాము, మేము చేస్తున్నాము ధ్యానం. ఓకే మేడం, మీ యొక్క ధ్యాన అనుభవాలు కొన్ని మా ఛానల్తో పంచుకుంటారా మేడం? ధ్యాన అనుభవాలంటే మేము ప్రత్యేకంగా చేస్తానే ఉంటాం. మాకు జ్యోతి భవాని మేడం, మాకు జ్యోతి భవాని మేడం అని మాకు ఒక ఆవిడ ఉంది, మా దగ్గర ఆవిడే చెప్పారు. ఆవిడ నుంచి అన్నీ నేర్చుకుంటున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి కడతాలు కానీ ఎక్కడ ధ్యానం జరిగినా, ఎక్కడ క్లాసులు జరిగినా వెళ్తున్నాము. మీరు గురువు గారితో జరిగిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం మీకు? గురువు గారితో అంటే మన పత్రిజీ గారు గురువు గారితో ఉన్నాయండి. కొన్ని చెప్పండి మేడం మాకు. 2010లో అమరావతిలో చూసాము. తర్వాత మా ధ్యాన మహాచక్రం 11 వైజాగ్లో జరిగినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు, పలకరించారు, అయిపోయింది. 15లో యోగా డే పెట్టారు కదా మోడీ గారు ప్రధానమంత్రి. అప్పుడు వైజాగ్లో 24 అవర్స్ పెట్టారు, సార్ వచ్చారు. ఓకే. అప్పుడు 24 అవర్స్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు సార్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ నైటు 24 అవర్స్ ధ్యానంలో కూర్చున్నప్పుడు నైట్ సార్ మా ఇంటికి వచ్చినట్టు కనపడింది. సార్ వస్తున్నారు మా వీధిలో నుంచి, వస్తుంటే సార్ వస్తున్నారు మన వీధిలో కానంటే సరిగ్గా మా ఇంటికే వచ్చారు. సార్ వచ్చినట్టు వచ్చింది. హాస్టల్గా పిరమిడ్ వేయటము, మేము ఇంటి పైన పిరమిడ్ కట్టడము అన్నీ కూడా 2016లో జరిగిపోయాయి. మెడిటేషన్కి వచ్చిన తర్వాత అంతా బాగుంది. మెయిన్ ధైర్యం వచ్చింది. ఏ పని అయినా చేయగలుగుతున్నాము. ఏ పని అనుకుంటే ఆ పని సక్సెస్గా అయిపోతుంది. ఓకే మేడం. మేడం, మీరు ధ్యానంలోకి రాకముందు మాంసం ఏమైనా తిన్నారా? తిన్నాము. అప్పటికి ఉన్న అనుభవానికి ఇప్పుడు ఉన్న అనుభవాలకి కూడా పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు. ఇంట్లో నేను మిగతా వాళ్ళ కోసం వండాలి తినాలి అనే ఇష్టంగా తినేదాన్ని కాదు. ఆ తర్వాత మానేద్దాము అనిపించి మానేసాను. వెంబటే నాకేం తేడా లేదు. మీ ఇంట్లో ఇప్పుడు అందరూ శాకాహారులేనా మేడం? ఇంకా ఎవరైనా మాంసాహారాలు తింటున్నారు? మా ఇంట్లో నేను శాకాహారమే, నేను ఒక్కదాన్నే ఉంటాను. పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు. మరి వాళ్ళలో మార్పు కావాలని కోరుకోలేదా మేడం మీరు? కోరుకున్నాను. మా ఇంటికి వచ్చినప్పుడు నేను వండను పెట్టను. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు తెలుసు, వాళ్ళు నాకన్నా ముందే మెడిటేషన్ చేశారు కొన్నాళ్ళు. చేసి తర్వాత పరిస్థితుల ప్రభావం టైం కుదరక కానీ ఇష్టపడక కానీ అందరూ వాళ్ళు మానేశారు. ఓకే మేడం, పర్వాలేదు. మేడం, ఇప్పుడు ఇంట్లో చేసిన ధ్యానానికి ఇక్కడ చేసే అదే పిరమిడ్ల దగ్గర చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలిసిందా మేడం? ఇంట్లో అంటే కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేము. మెడిటేషన్ కూర్చుంటే పిరమిడ్లో అయితే మంచి ఎనర్జీ వస్తుంది. విశ్వం నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి పిరమిడ్లో ఎక్కువ కూర్చుంటాం. ఇలా ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినప్పుడు సామూహికంగా చేసినప్పుడు గంటలు కూర్చొని ఎప్పుడు ఎనర్జీ ఉంటానే ఉంటుంది, ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. ఓకే మేడం. మేడం, మీకు తాడే విజన్స్ లాంటివి ఏమైనా కనిపించాయా మేడం ధ్యానంలో ఉన్న రోజుల్లో? వచ్చినప్పుడు నేను ఎక్కడికో వెళ్ళినట్టు, అందరూ కూర్చొని సామూహికంగా ధ్యానం చేసినట్టు, అమ్మవార్లు కానీ దేవుళ్ళు కానీ మానస సరోవరం చూశాను నేను మెడిటేషన్లో. సూపర్ మేడం. అలాగా అప్పుడప్పుడు వస్తాయి. ఓకే మేడం. మేడం, వచ్చి తర్వాత మనకిప్పుడు ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీ అంతా ఎలా ఉంది? ప్రకృతి వ్యాలీ వస్తే ఇది ఒక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచాన్ని మర్చిపోతాం. ఎన్ని రోజులుండా కూడా బాగుందంటారు. బాగుంటుంది ప్రశాంతంగా. మేడం, తర్వాత మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు యువతరం గురించి మాట్లాడదాం మేడం కొంతసేపు. మన యువతరంలో చాలామంది అంటే మాస్టర్స్ అవుతున్నారు. ఈ యూత్ అంతా పైకి వస్తున్నారు. చాలామంది ధ్యానం నేర్చుకుంటున్నారు. కానీ ఎక్కడో వాళ్ళలో చిన్న లోపాలు ఉంటున్నాయి. ఇలా అంటే అలవాట్లకి బానిసత్వం ఉండిపోయి అవి వదిలేయాలని వాళ్ళకి తెలుసు. అవి చేస్తే చెడు అని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ దేహాన్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళకి తెలుసు. అయినా వదలలేక దానికి సతమవుతూ కొంతమంది మాస్టర్స్ ఉండిపోయారు మేడం చాలామంది యూత్లో. వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్తారా మేడం? యూత్ అంటే పిల్లలకి చెబితే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అమ్మ నాన్నలు చెప్పినా కూడా వినరు. ఫ్రెండ్స్ చెప్తే వింటారు కొంతమంది. ఒక్కొచ్చిన తర్వాత
అలాంటి పిల్లలు ఉండారు. కొంతమంది చెప్పి విన్నాం, బయట ఫ్రెండ్స్ నవ్వుతారని చెప్పి కొంతమంది మానేసిన వాళ్ళు ఉండారు. ఇది చెప్పలేక ఇటు వినలేక కొంతమంది అటు ఇటు కాకుండా సతమతం అవుతున్నారు. కానీ వాళ్ళు నేర్చుకుంటే తెలిస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ముందు తరానికి చెప్పగలుగుతారు. అవును మేడం. అంటే వాళ్ళకి తెలుసు మేడం, అంటే ఇది చేస్తే మనమే టార్చర్ చేసుకున్నాం అన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ ఎదిగిన సమయంలో వాళ్ళ చేసిన స్నేహం వల్ల అవ్వచ్చు, లేదా పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, వాళ్ళు వాటికి బానిస అయ్యారు. తెలుసు తెలియక తెలిసి చేసినా తప్పే, తెలియక చేసినా తప్పే, అది నేనే అంటున్నా. కానీ వాళ్ళకి తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళు వదలలేక సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? సఫర్ అవుతున్నారు కానీ వాళ్ళు తెలుసుకోవటంలా, టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడే తెలుసుకోగలుగుతారు. మనం ఎంత చెప్పినా వినేవాళ్ళు ఉంటారు కొంతమంది వినని వాళ్ళు ఉంటారు. టైం పట్టుద్ది నా ఉద్దేశం. ఓకే మేడం, చాలా అంటే చాలా గ్రేట్ మెసేజ్ మా ఏఎంసీ ఛానల్కి, అంటే మా ఏఎంసీ ఛానల్లో యూత్కి ఇచ్చిన ఈ గ్రేట్ మెసేజ్ అందరికీ తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. నెక్స్ట్ మేడం, ఇక్కడ అరిటాకులు భోజనం పెడుతున్నారు కదా మేడం ప్రకృతి వ్యాలీలో, దాని గురించి ఏమైనా చెప్తారా మేడం? అరిటాకుల భోజనం అంటే ఈ ఏరియాలో ఇంత దూరం నుంచి ఇంత సౌకర్యంగా ఆయన తీసుకొచ్చి పెడుతున్నారంటే చాలా గ్రేటు. ఏది లోటు లేకుండా చేస్తున్నారు. దానికి సహకరించిన వాళ్ళకి థ్యాంక్స్, ఆయనకి థ్యాంక్స్. చాలా గ్రేట్ పెట్టడం కూడా. అవును మేడం. ఈ ప్రకృతి వ్యాలీ గురించి ఒక 2 మాటలు ఏమైనా చెప్తారా మేడం? ప్రకృతి వ్యాలీ అంటే సారు ఎక్కడ చూసినా కూడా తీసుకొచ్చి లోపల ఉన్న ప్రదేశాల్లో ఆ రోజుల్లో మునులు కానీ పాండవులు వాళ్ళు కానీ ధ్యానాలు చేసి ఋషులు వాళ్ళు చేసిన ప్రదేశాలు ఎంచి ఎక్కడెక్కడో దూరంగా మన ప్రశాంతంగా ఉండే ప్లేసుల్లోనే సార్ పెట్టారు. ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందు చాలా డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ అవ్వాలండి. మేడం, ఇప్పుడు దాకా ఎన్ని శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నారు మేడం? చేశామండి, కానీ ఒకసారి 13 జిల్లాలు 15 జిల్లాలు చేయాలన్నాం అనుకున్నప్పుడు చాలా రోజులు వెళ్ళాము. ఓకే మేడం, మీ ఇంటి ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ ఎక్కడైనా పిరమిడ్స్ ఉన్నాయా మేడం? మేమే ఇంటి పైన పిరమిడ్ కట్టుకున్నామండి. ఓకే మేడం, సైజ్ ఎంత మేడం అది? 9x9. మేడం, ఇప్పుడు ఆ పిరమిడ్ గురించి, అంటే ఆ పిరమిడ్లో క్లాసెస్ జరుగుతాయా, లేకపోతే ఎప్పుడో ఒకసారి పునంకో అమాస్కో పెడుతూ ఉంటారా, లేకపోతే నిత్యం జరుగుతూ ఉంటాయా? నిత్యం అంటే క్లాసులను మేము కూర్చొని ధ్యానం చేసుకుంటాము. పౌర్ణానికి అమావాస్యకి అంటే ఎప్పుడైనా పెడతానే ఉంటాము. కానీ వచ్చిన వాళ్ళు ఎనర్జీగా ఉంది, పిరమిడ్ చాలా బాగుంది అని అనిపిస్తుంది. 7 days 7 hours 7 days పెట్టినప్పుడు పెట్టాం. ఓకే మేడం, గ్రేట్ మేడం. మేడం, మీరు ఇప్పుడు 7 days 7 hours గురించి చెప్పారు కాబట్టి ఆ రోజుల్లో అన్ని గంటలు కూర్చోవడం అనేది కూడా అది ఒక రకమైన ప్రక్రియ కాబట్టి వాటిలో ఎంతో కొంత అనుభవాలు వస్తుంటాయి కదా, ఆ అనుభవాల గురించి మాకు ఏమైనా షేర్ చేయగలుగుతారా? 7 గంటలు కూర్చున్నా 7 hours కూర్చున్నా కూడా అసలు కూర్చున్నట్టు అనిపించేది కాదండి. 4 hours 3 hours ఉన్నట్టు ఉండేది. కానీ 7 hours అయిపోయేది తెలియగానే. కానీ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎనర్జీగా ఉందని అనేవాళ్ళు చాలామంది కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఓకే మేడం. మేడం, మీ ఇంటి పైన ఉన్న పిరమిడ్ కాకుండా, ఈ ప్రకృతి వ్యాలీ కాకుండా ఇంకేమైనా పిరమిడ్స్ తిరిగారా మేడం మీరు? తిరిగామండి. పేరవరం వెళ్ళాము, కడతాలు వెళ్ళాము, బెంగళూరు వెళ్ళాము, అన్ని చోట్ల వెళ్ళాము. మేడం, బెంగళూరు పిరమిడ్ గురించి కొంచెం నాకు చెప్తారా? అంటే ఏఎంసీ ఛానల్ తెలుసుకోవాలనుకుంటుంది. బెంగళూరు పిరమిడ్ ఎవరికి అంటే అతి తక్కువ మందికి తెలుసు. బెంగళూరు పిరమిడ్ అన్ని పిరమిడ్ల కన్నా బుద్ధ పిరమిడ్ అని ముందే కట్టారు సార్. అవునండి. అక్కడే మేము బుద్ధ పౌర్ణమికి ప్రతి సంవత్సరం జరుగుతుంది, అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అవును మేడం. కానీ మేము ఒట్టి రోజుల్లోనే వెళ్ళాము, కానీ అప్పుడు వెళ్ళలేదు. చాలా బాగుంది ఎనర్జీ అని చెప్పారు. ఓకే మేడం, రైట్ మేడం, గ్రేట్. నెక్స్ట్ మేడం, మన పిరమిడ్ ఇప్పుడు పిరమిడ్లో చాలామంది అంటే పిరమిడ్లోకి వచ్చి కూడా తాగుతూ తిరుగుతూ ఉంటారు మేడం. అంటే యూత్ అని కాదు, చాలామంది మాస్టర్స్ కూడా, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా మేడం? తెలుసో తెలియక వస్తారు. అలాంటి వాళ్ళు వస్తే ఆ నేచరే చూసుకుంటుంది, ఆ సారే చూసుకుని వాళ్ళే మారిపోతారు కొంతమంది కొన్ని రోజులు. ఓకే మేడం, రైట్ మేడం. నా నుంచి అయితే అన్ని ప్రశ్నలు అయినాయి. ఇంకా ఏమైనా అనుభవాలు మీరు చెప్పాలనుకుంటే మా ఛానల్తో చెప్పచ్చు.
అనుభవాలంటే ఏమున్నాయి లేండి, అందరం ఎక్కడికైనా కూడా ఒక యూనిట్ లాగా వెళ్తాము, అందరం బాగా చేస్తాము. ఓకే మేడం. ఇంకా అందరూ రావాలి ధ్యానంలోకి, ఇంకా పెరగాలి, భూమండలం అంతా కూడా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి, మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క స్టూడియో దగ్గరికి వచ్చి మా విలువైన సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ మీకు ఎప్పుడు వేల కోట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటుంది. అట్లే మీతో పాటు మీ ధ్యాన మిత్రులకు కానీ, ఆత్మ బంధువులకు కానీ, లేదా ఓన్ రిలేషన్స్తో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.